ఓం శ్రీ లలితాదేవి నమః. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి ఎందుకు రెండు రకాలుగా జరుపుకుంటాము. చిన్న హనుమాన్ జయంతి అని, పెద్ద హనుమాన్ జయంతి అని. ఈవెన్ మన ఇండియాలోనే, భారతదేశంలోనే మనము ఒక డేట్లో జరుపుకుంటే తమిళనాడు వాళ్ళు ఒకసారి జరుపుకుంటారు. మళ్ళీ అదే నార్త్ సైడ్ వాళ్ళు ఇంకొక రోజు జరుపుకుంటారు. దానికి ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ని ఇప్పుడు క్లారిఫై చేద్దాము. మన దేశంలో 2 టైప్స్ ఆఫ్ క్యాలెండర్ సిస్టమ్స్ అన్నమాట. అంటే లూనార్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్, చంద్రమానం మరియు సూర్యమానం. దాని ప్రకారంగా ఒక్కొక్క రీజియన్లో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు మనము లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతాము. అదే నార్త్ సైడ్ వాళ్ళు సోలార్ క్యాలెండర్ ఫాలో అవుతారు. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. నార్త్ అంటే ఫుల్ నార్త్ కూడా సోలార్ ఫాలో అవ్వరు. నార్థన్ స్టేట్స్లోనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వచ్చేసి లూనార్ క్యాలెండర్ని కొన్ని లూనార్ క్యాలెండర్నే ఫాలో అవుతారు. వాళ్ళ ప్రకారం చూస్తే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హనుమంతుడు పుట్టాడు. అది ఆయన జన్మతిథి. ఆ రోజు అంజనాదేవి మరియు కేసరిలకి వాయుదేవుడు వరంగా స్వామిని ప్రసాదించాడు. అది ఆయనది జన్మతిథి. సో దాన్ని వాళ్ళు ఆ రోజు హనుమాన్ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళనాడులో వచ్చేసి వాళ్ళు మార్గశిర మాసంలో వాళ్ళు సోలార్ సిస్టమ్ ఫాలో అవుతారు. వాళ్ళు సోలార్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు డిసెంబర్, జనవరి ఆ మంత్స్లలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ ప్రకారం ఏంటంటే హనుమంతునికి భక్తి మార్గం అంటే జ్ఞానోదయమైన డేని వాళ్ళు హనుమాన్ జయంతిలాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంకా మనము కర్ణాటక, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఇవి వైశాఖ మాసంలో జరుపుకుంటాం. వైశాఖ మాసం కృష్ణపక్షంలో 14th డే చతుర్దశి అవుతుంది. ఆ రోజు మనం హనుమాన్ జయంతి జరుపుకుంటాం. అందరము ఒక్కొక్క క్యాలెండర్ రీజియన్లను బట్టి డిఫరెంట్గా జరుపుకుంటున్నారు. హనుమాన్ జయంతి ఆయన జన్మతిథి అని కాకుండా ఆయన జ్ఞానోదయం అని అలా ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క దాని ప్రకారం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.